నమస్తే, వెల్కమ్ ఆస్క్ అండ్ టాస్ ప్రోగ్రామ్కి. ఈరోజు నేను జాన్ హేమంత్ కుమార్ సైకాలజిస్ట్ని మీతో చర్చ చేయడానికి ఈరోజు టాపిక్ సెలెక్ట్ చేసింది పిల్లల్లో కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయాలి, దానికి డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ చిల్డ్రన్ అనే టాపిక్తో ఈరోజు చర్చ చేద్దాం. పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఈ మధ్య మేము గమనించింది, ఎందుకంటే మాకు వచ్చే కేసెస్ ప్రకారంగా గమనిస్తూ ఉంటే పిల్లలు ఎక్కువ మాట్లాడట్లా. ఎక్కువ మాట్లాడినందుకు ఏం చేస్తున్నారు, వాళ్ళ మధ్యలో ఉండిపోతున్నారు, ఇండివిజువల్గా ఉండిపోతున్నారు. ఇండివిజువల్గా ఉండిపోయి ఏం చేస్తున్నారు, ఎక్కువ సెల్ ఫోన్స్కి అలవాటు అయిపోతున్నారు. సో ఈ సోషల్ కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, ఒకరితో మాట్లాడటము, సోషలైజేషన్ తగ్గిపోయింది. దీనివలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్టబ్బన్గా తయారైపోవటము, కోఆర్డినేషన్ లేకుండా అయిపోవటము, షేరింగ్ లేకుండా అయిపోయింది, వేరే వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఉండటము, వాళ్ళ గురించి వాళ్ళు కూడా పట్టించుకోకుండా తయారైపోతున్నారు. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఏందనంటే చిన్నప్పటి నుంచి పిల్లలతో మనం ఎలా మాట్లాడితే పిల్లలు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలకు మనం మర్యాద ఇచ్చి మాట్లాడితే పిల్లలు కూడా మనకు మర్యాద ఇచ్చి మాట్లాడతారు. పిల్లలతో మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఆ భాషను నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ టంగ్ తెలుగు అనుకోండి, తెలుగులో మనం మాట్లాడితే పిల్లవాడికి తెలుగు కూడా వస్తుంది, అందుకే మదర్ టంగ్ అంటాం. ఇప్పుడు అదే పక్కింటి వాళ్ళు ఒకళ్ళు బెంగాలీ వాళ్ళు ఉన్నారనుకోండి, వీడు తెలుగు మాట్లాడుతూ పక్కింటికి పోయినప్పుడు బెంగాలీ మాట్లాడటం నేర్చుకుంటాడు. అదే ఇంకొక ఇంట్లో గుజరాతీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి గుజరాతీ నేర్చుకుంటాడు. సో అట్లా ఎంతమంది డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉంటే అంత డిఫరెంట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ చేయటం నేర్చుకుంటాడు. అంటే ఒక కమ్యూనికేషన్ పిల్లల్లో డెవలప్ అవ్వాలనంటే ఆయనకు కమ్యూనికేషన్కి ఇన్పుట్స్ కూడా ఉండాలి. ఎప్పుడైతే వింటాడో ఒక లాంగ్వేజ్ని, ఆ విన్న లాంగ్వేజ్ని మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాడు. హీ విల్ స్పీక్ ఆర్ హీ విల్ రీడ్ ఆర్ హీ విల్ రైట్, అది కమ్యూనికేషన్. సో పిల్లల లోపల కమ్యూనికేషన్ ఈ మధ్య ఎందుకు తగ్గిపోతుందనంటే ఫండమెంటల్గా మన పిల్లలతో ఎవరు కూడా కూర్చొని మాట్లాడట్లా. ఏమన్నా మాట్లాడినా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్షన్స్. ఇది చెయ్యి, అది చేయకు, అది ముట్టకు, ఇది ముట్టు, ఇది తీసుకురా, అది పో, ఇక్కడ కూర్చో, ఇది చెయ్యి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్కి అలవాటు అయిపోయి ఒక స్టేజ్ వచ్చినాక, పర్టికులర్గా అడాలసెన్స్ ఏజ్లోకి వచ్చినాక పిల్లలు రిపెల్ అయిపోతున్నారు. అంటే విసిగిపోయి ఇంకా దానికి రెస్పాండ్ అవ్వకుండా, చెప్పిన మాట వినకుండా స్టబ్బన్గా తయారవుతున్నారు. కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనంటే ప్రతిసారి మన పిల్లలతో ఎంత టైం ఇచ్చి కూర్చొని మాట్లాడటం, ఏమైనా విషయాలు మాట్లాడటం. చిన్నపిల్లలతో కూర్చొని మాట్లాడడం, వాడికి ఏం అర్థం కాదు, చిన్నోడు వానికి ఏం పడుతుంది అని మాట్లాడకుండా మనం అవాయిడ్ చేస్తాం. అది కూడా చాలా పెద్ద పొరపాటు. పిల్లవాడికి అర్థమైనా అవ్వకపోయినా కమ్యూనికేషన్ అదొక స్కిల్, అంటే అదొక ఆర్ట్. ఎట్లా అంటే మీరు అన్నం తినకపోయినా వంట చేయటం ఒక ఆర్ట్, వేరే వాళ్ళకి పెట్టడానికన్నా మీరు వంట నేర్చుకోవటం. సో కుకింగ్ స్కిల్, అలాగే డ్రాయింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటిది, మనసులో ఉన్న మాటను ఎదురుంటోళ్ళకు చెప్పటము కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ రావాలంటే ఫస్ట్ మైండ్లో ఐడియాలు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి. మీ కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా మైండ్లో ఐడియాస్ వస్తాయి. ఏం ఐడియా మైండ్లో వచ్చిందో దాన్ని ఎదురుంటోళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్కి వెళ్తాను, ఇది ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు అమ్మకు చెప్పాలి, అమ్మ నేను మార్కెట్కి వెళ్తాను. ఇప్పుడు కమ్యూనికేషన్ సరిగా రాలేదనుకోండి, మాట్లాడటం ఎవరు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడటం రాలేదనుకోండి, దెన్ ద ప్రాబ్లమ్ విల్ బి యూ డోంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా, ఒక వాళ్ళు ఇంట్లో చెప్పారు చెట్టుకు నీళ్లు పోయినానా, వాడు వెళ్ళాడు, ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకెళ్ళి ఒక పాట్లో నీళ్ళు పోసేసాడు. ఎందుకు, కమ్యూనికేషన్ క్లియర్గా లేదు, ఎంత నీళ్లు పోయాలో చెప్పలేదు. సో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా, ఎదురుంటోనికి చెప్పేటప్పుడు కూడా మీ కమ్యూనికేషన్లో క్లారిటీ ఉండాలి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని సరిగా ఆలోచించుకొని, సరిగా ఫ్రేమ్ చేసుకొని సెంటెన్స్ని దాన్ని పిల్లవాడికి అందిస్తే పిల్లవాడు కూడా అలా కంప్లీట్గా అర్థమయ్యేటట్టుగా మాట్లాడటం కూడా నేర్చుకుంటాడు. సో కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ సేయింగ్ సంథింగ్, ఏదో చెప్పటం కన్నా ఎక్కువ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎదురుంటోడు కూడా మీరు అనుకున్న ప్రకారంగా మీ మనసులో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఆయన అర్థం చేసుకొని దాన్ని రిసీవ్ చేసుకోవటం కంప్లీట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ డెవలప్ కానికి లాంగ్వేజ్ కావాలి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లే, లాంగ్వేజ్ లేకపోయినా కూడా నాన్ వర్బల్ లాంగ్వేజ్ ద్వారా కూడా చెప్పొచ్చు. కానీ ఆ నాన్ వర్బల్ లాంగ్వేజ్ వలన మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, గమనించుకోవాలి. ఏమవుతుందనంటే మనం ఏదో ఒకటి ఇషారాతో ఏదో చెప్తాము, సమ్ మైమ్ లాంగ్వేజ్తో ఏదో ఒకటి చెప్తాము, అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్లో దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. సో బెస్ట్ థింగ్ క్లియర్గా ఉండాలి. వర్బల్ కమ్యూనికేషన్ కానివ్వండి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కానివ్వండి. క్లారిటీ అంటే ఏంటంటే ఫస్ట్ మన మైండ్లో క్లియర్గా ఉండాలి, మనం ఏం చెప్పదలుచుకున్నాము.
దానికి మళ్ళీ సరైన లాంగ్వేజ్ ఉండాలి, అప్రాప్రియేట్ లాంగ్వేజ్ ఉండాలి, సరైన పదాలు యూజ్ చేయాలి, సరైన పదాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసి ఆ సింపుల్ కమ్యూనికేషన్ని కాంప్లికేటెడ్ కమ్యూనికేషన్ చేసి పాస్ ఆన్ చేస్తాం. సో ఆ ఎక్సెసివ్ లాంగ్వేజ్ ఆర్ ఎక్సెసివ్ కమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసే వరకు ఏమవుతుందంటే వినేవాళ్ళు బోర్ అయిపోవటమో లేదా కన్ఫ్యూజ్ అయిపోవటమో, మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకొని మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. సో మనం పిల్లలతో పర్టికులర్గా కమ్యూనికేషన్ చేసేటప్పుడు చిన్న వయసు, ఎంత చిన్న వయసు అంటే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. మాట్లాడాలి పిల్లలతో, కూర్చొని వాళ్ళతో క్లియర్గా మాట్లాడాలి. మరీ బేబీ టాక్ కూడా చేయకూడదు. మనం చాలా మటుకు ఏం చేస్తామంటే చిన్న బేబీస్ చూసి ఎంత ముద్దుగా ఉన్నారని ముద్దుగా మాట్లాడుతూ ఉంటాం. ఈ ముద్దుగా మాట్లాడటం వల్ల డేంజర్ పాయింట్ ఏంటంటే వాళ్ళ భాష కూడా ముద్దుగా భాష అయిపోతుంది. పెద్దగా అయినప్పుడు మాట్లాడాలి అనే వరకు ఈ హెసిటేషన్ వస్తుంది. ఎందుకంటే ముద్దు మాటకు అలవాటు అయినాడు సరి అయిన భాషలో మాట్లాడంటే న్యాచురల్గా నార్మల్గా ఫ్లో లాగా రాదు కరెక్ట్ భాష. ఎందుకంటే ఎక్కడో చిన్నప్పటి నుంచి భాషను డిస్టార్ట్ అయి ఉంటుంది. సో పేరెంట్స్గా పర్టికులర్గా, స్కూల్లో టీచర్స్, ప్రీ స్కూల్లో పర్టికులర్గా, ప్రీ స్కూల్ అంటే నేను 5 to 6 years ఏజ్ లోపల పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఆ ఏజ్ పిల్లల లోపల స్పష్టంగా క్లియర్గా పిల్లలకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడితే వాళ్ళు గమనిస్తూ ఉంటారు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, మన లిప్ మూవ్మెంట్ ఏంటిది, మన మూట్లకెళ్ళి వచ్చే సౌండ్స్ ఏంటిది, వాళ్ళు అర్థం చేసుకుని కొంచెం టైం తీసుకుంటారు కానీ అర్థం చేసుకుంటారు. అదే అర్థమైన స్టైల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇమిటేట్ చేస్తారు. సో మీరు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ చేసుకుంటూ మాట్లాడతారో వాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్స్ గమనించుకుంటూ సేమ్ ఎక్స్ప్రెషన్స్తో, సేమ్ టోన్తో, సేమ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటూ రీప్రొడ్యూస్ చేస్తారు. సో మన కమ్యూనికేషన్ సరిగా ఉండాలి పిల్లల మధ్యలో. సో అది వాళ్ళు ఇంబైబ్ చేసుకుంటూ దాన్ని ఇమిటేట్ చేసుకుంటూ రీప్రొడ్యూస్ చేసినప్పుడు ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ మీరు తిట్టుకుంటా చెప్పి మాట్లాడారనుకోండి పిల్లలతో, వాళ్ళు కూడా తిట్టుకుంటూ మాట్లాడటం ఇంబైబ్ చేసుకుంటారు. అదే మాదిరి దాన్ని రిపీట్ చేస్తారు, ఇమిటేట్ చేస్తారు. మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్ల వాళ్ళ పర్సనాలిటీ కూడా అట్లనే అయిపోతుంది. తిట్టుకుంటా, చెడు మాటలు మాట్లాడుకుంటా, టోన్ చేదుగా పెట్టుకొని మాట్లాడటం అలవాటు అయిపోతుంది. సో మనం కమ్యూనికేషన్లో చేయాల్సింది ఏంటంటే పిల్లలతో, పర్టికులర్గా పిల్లలతో, అందులో టీనేజర్స్తో కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్టివ్ వర్డ్స్ యూస్ చేయాలి. తక్కువ మాట్లాడండి కానీ సెన్సిబుల్గా మాట్లాడండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. పిల్లలతోని మనం ఎంత రెస్పెక్ట్గా మాట్లాడితే వాళ్ళు కూడా రెస్పెక్ట్గా మాట్లాడటం నేర్చుకుంటారు. ప్రతిసారి ఆర్డర్లు ఇచ్చుకుంటూ మనం పెద్దోళ్ళము, మీరు చిన్నోళ్ళు, మీకు తెలియదు, మాకు తెలుసు, మేము చెప్పినట్టే నువ్వు చేయాలనే యాటిట్యూడ్ని కట్ చేసుకోవాలి. బికాస్ ఎవ్రీబడి డస్ నాట్ నో ఎవ్రీథింగ్. పిల్లలకు కొన్ని విషయాలు తెలుసుంటే మనకు తెలిసి ఉండవు, మనకు కొన్ని విషయాలు తెలుసుంటే పిల్లలకు తెలియకుండా ఉంటాయి. అటువంటప్పుడు వీ షుడ్ నెవర్ ఫీల్ నాకు అన్నీ తెలుసు యాటిట్యూడ్ ఎప్పుడు పిల్లల ముంగట పెట్టదు. మీకు తెలియకపోతే, ఎందుకంటే పిల్లలు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, తెలియకపోతే నాన్న నాకు తెలియదు రా తెలుసుకుందాము అనే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము నాకు తెలుసు, నువ్వు చెప్పేది అక్కర్లేదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలన్నప్పుడు ఎక్కడో, ఎందుకంటే మైండ్ వాళ్ళది ఎట్లా పనిచేస్తుంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళు కూడా తెలివితేటలు ఉంటాయి, వాళ్ళకు కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎక్కడో వాళ్ళకు ఫీలింగ్ వస్తుంది, మా నాన్న తప్పు చేస్తున్నాడు, మా అమ్మ తప్పు మాట్లాడుతుంది, ఇది కరెక్ట్ కాదు. సో ఏమవుతుందంటే మీ మీద ఉండే ట్రస్ట్ కూడా దెబ్బతింటుంది. సో పిల్లలతోని మనం ఎంత హానెస్ట్గా ఉంటామో, క్లియర్గా ఉంటామో, ఓపెన్గా డైరెక్ట్గా ఉంటామో అది వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే బయటి ప్రపంచంలో మనం ఎప్పుడు క్లియర్గా ఉండకుండా మాట్లాడతామో మిస్అండర్స్టాండింగ్ చాస్ట్ అయిపోతాయి, రూమర్స్, గాసిప్స్ బిల్డప్ అయిపోతాయి. దీనివలన ప్రతిదీ అనుకున్న ప్రకారంగా పనులు అవ్వవు, రివర్స్గా అయిపోతాయి. ఒకటి అనుకుంటామో ఒకటి అయిపోతుంది. దానికి కారణము మెయిన్ కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎంత తక్కువ మాట్లాడితే అసలు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అంటారు. అది ఒక రకంలో కొన్ని ఏరియాస్లో పనిచేస్తాయి. అంటే ఎమోషనల్ అవుట్ బర్స్ అవ్వకుండా ఉండడానికి కమ్యూనికేషన్కి సపోర్ట్ చేసేది సైలెన్స్. ఎంత సైలెంట్గా ఉండి మనం కమ్యూనికేషన్ని లిమిట్ చేసుకొని తక్కువ మాటల్లో ప్రేమతో మాట్లాడుకొని కావాల్సిన క్లారిటీతో మనం ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కమ్యూనికేట్ చేస్తే ఇట్ వర్క్స్ వెరీ బ్యూటిఫుల్లీ. అనవసరంగా వాక్కుంటూ టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ చేయటం ఆల్సో ఈజ్ బ్యాడ్. అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయకుండా ఏదో ఆలోచించుకొని, ఏదో ఊహించుకొని, ఏదో అనుకొని, ఇది ఇట్లా ఉండొచ్చు అనుకొని దాన్ని ఒక ఫీలింగ్తో ఇచ్చేసేస్తే దట్ అగైన్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ కమ్యూనికేషన్. సో మన కమ్యూనికేషన్లో కావాల్సింది ఏంటిది, క్లారిటీ విత్ రెస్పెక్ట్, ప్రాపర్ టోన్
అండ్ అండర్స్టాండింగ్ వెరీ వెల్ బోత్ సైడ్స్. అంటే చెప్పే వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి, వినేవాడికి కూడా క్లారిటీ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి. సో ఒక హ్యాపీ లైఫ్ డెవలప్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఏ మస్ట్. అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్, ఎంత ఎర్లీగా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మనకు అంత లాభం కలుగుతుంది. సో ఈరోజు ఈ ఆస్టాస్లో నాతో ఈ కమ్యూనికేషన్ మీద తెలుసుకున్న విషయాల మీద నాతో తోడుగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.